ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 31 జూలై 2020వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. భాగ్యమందు గురుచంద్రుల కలయిక కొంత అనుకూలంగా ఉంది. అయితే చతుర్థమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం, వ్యయమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం, మీ అంచనాలను మించి ఖర్చు అయిపోవడం, సమయానికి పని పూర్తి అవ్వక కొంత ఒత్తిడికి లోనవడం, ఇలాంటివి జరుగుతాయి. మీ యొక్క మాటల యొక్క చాకచక్యంతో చాలా తెలివితేటలుగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ప్రతి వ్యవహారంలోనూ కూడా మీ అంచనా తప్పుతుంది. మీరు తప్పు అనుకుంటే అది రైట్ అవుతుంది, రైట్ అనుకుంటే తప్పు అవుతుంది. దానివల్ల కొంత ఏదో తెలియని ఆందోళన నెలకొంటుంది. ఎందుకంటే గతంలో మీరు వేసినటువంటి టెండర్లు కానీ ఇవి కానీ ఏమవుతాయని భయం కనపడుతోంది. ఒకంత జాగ్రత్త వహిస్తే మంచి దిశగా అడుగులు పడతాయి. తదుపరి వృషభరాశి వారికి అష్టమంలో గురుచంద్రులు, తృతీయమందు రవి యొక్క స్థితి. రోహిణీ నక్షత్ర జాతకులకి పూర్తి వ్యతిరేకం. కృత్తిక, మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం కొంత అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్త వహిస్తే సమస్య ఏమీ ఉండదు. తగ్గి మాట్లాడితే మంచిది. ధనపరమైనటువంటి విషయాల్లో కూడా కలిసి వస్తాయి. అష్టమ చంద్రుని యొక్క స్థితి వల్ల అశాంతిగా ఉంటుంది. ఏం జరుగుతుందో అనేటువంటి భయం ఏర్పడుతుంది. వాక్స్థానమందు ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం చికాగ్గా ఉంటుంది. అయితే తృతీయమందు ఉన్నటువంటి రవి యొక్క స్థితి జన్మశుక్రుడు మానసిక ఆనందాన్ని ఇస్తాడు. భయపడవలసినటువంటి పని లేదు. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకూలంగానూ ఉంది, చిన్న ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా. ఇబ్బంది అంటే జన్మరాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. 7వ స్థానంలో ఉన్నటువంటి గురుచంద్రులు ధన విషయంలో మేజర్ అడుగులు పడతాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధనం చేతికి అందడం, సోదరి మన వర్గాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం, ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతలు కనపడడం, అభివృద్ధి పదంలో ప్రతి వ్యవహారాన్ని కూడా అభివృద్ధి పదంలో మీరు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ వాక్స్థానమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం అనవసరంగా మీరు నిందలేయడం, మళ్ళీ మీరు మీ మీద నిందలు మోపించుకోవడం అవుతుంది. కాబట్టి తగ్గి మాట్లాడితే జాగ్రత్తగా చాలా మంచిది. ఆలోచించి ముందుకు వెళ్ళండి. తదుపరి కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. అయితే పునర్వసు, ఆశ్లేష నక్షత్ర జాతకులకు అయితే చాలా మంచి రోజు. పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా యోగదాయకంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు మాత్రం సామాన్యంగా ఉండి తటస్థమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఆశ్లేష వాళ్ళు మాత్రం శుభవార్తలు తెలుస్తాయి. నేను కాబట్టి ఎదుర్కొన్నాను ఎంత అని మానసికంగా మీకు ఒక గర్వంలా ఫీల్ అవుతారు. నిజంగా కూడా ఎన్నో సమస్యల నుంచి మీరు బయటపడ్డారు. అంత ఆనందంగా మీకు తృప్తినిస్తుంది. ఆ యొక్క వ్యవహారం జయించాను అనేటువంటి, సముద్రం ఈదాను అనేటువంటి అంత ఆనందం మీకు లభిస్తుంది. తొందరపడితే మంచిది కాదు. ఇరిటేషన్ తగ్గించుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. శిరో సంబంధమైనటువంటి అనారోగ్యం కనబడుతోంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి చాలా బాగుంది. పంచమంలో గురుచంద్రుల కలయిక అద్భుతంగా ఉంది. ఆనందకరమైనటువంటి వాతావరణం, ఇల్లు, ఆఫీసు అంతా కూడా ధనం చేతికి అందడం, ఇచ్చిన నిర్ణయాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఎదురు చూస్తున్నటువంటి పనులు ఏదో రూపంలో పూర్తి కావడం, దానివల్ల మానసికమైనటువంటి ఆనందం కనిపించడం, అభివృద్ధి పదంలో మీకు అడుగులు పడడం, కొత్త ప్రాపర్టీస్ కొనేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అనవసరంగా వాదోపవాదాలు పెట్టుకోవద్దు. భార్యాభర్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. వ్యక్తిగతంగా ప్రతి పని కూడా మీరు వ్యక్తిగతంగా పరిశీలించుకోవడం మంచిది. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీకు కలగబోతున్నాయి.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి గురుచంద్రులు యోగదాయకంగా ఉన్నారు. హస్త నక్షత్ర జాతకులకు మాత్రం చికాగ్గా ఉంటుంది, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనపడుతోంది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి, తగ్గి మాట్లాడండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు వహించండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఏ విషయాన్నైనా సరే కూలంకుషంగా చర్చించుకోండి. చదివితే కానీ సంతకాలు పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. అనవసరంగా షూరిటీ సంతకాలు పెట్టి ఇరుక్కోవద్దు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి తృతీయమందు ఉన్నటువంటి గురుచంద్రులు యోగదాయకంగా ఉన్నారు. షష్ఠమంలో ఉన్నటువంటి కుజుడు యోగదాయకంగా ఉన్నారు. రాజ్యమందు రవి యోగదాయకంగా ఉన్నారు. అయితే శనీశ్వరుని యొక్క ప్రభావం కొంత సామాన్యంగా ఉంటుంది. అయినా సరే ఆనందకరమైనటువంటి వాతావరణం, ఉత్సాహంగా ఉంటుంది. సోదర సోదరీ వర్గాల నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వాళ్ళే ఏదైనా సహాయం కావాలా, నా నుంచి మీకు ఏదైనా ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కావాలా, అంతగా మిమ్మల్ని వాళ్ళ నుంచి అంత అనుకూలతలు కనపడుతోంది. అభివృద్ధి పదంలో మీరు దూసుకు వెళ్తారు. ఏమాత్రం సందేహించవలసినటువంటి పని లేదు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు వహించండి. తొందరపడవద్దు. మీకు అనుకూలతలు కనపడుతున్నాయి. తల్లి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ద్వితీయమందు ఉన్నటువంటి గురుచంద్రులు చాలా మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. తృతీయమందు శనైశ్వరుడు యోగదాయకంగా ఉన్నారు. ఒక్కో పని పూర్తి అవుతూ ఉంటుంది. కొత్త ఉద్యోగాలు రావడం, లేదా కొత్త విద్యా విషయాల్లో కొత్త అడుగులు వేయడం, కొత్త ఆలోచనలు రావడం, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి దిశగా అడుగులు పడతాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు చాలా అనుకూలంగా ఉంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయండి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఇచ్చిన అనవసరంగా ప్రగల్భాలకు పోతే, ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేక చేతి డబ్బులు పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. ఒకంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి యోగదాయకంగా ఉంది. జన్మమందు గురుచంద్రుల కలయిక, ఆనందకరమైనటువంటి వాతావరణం. ఏదైనా సహాయం కావాలా అని ఎదురు వ్యక్తులు కూడా మిమ్మల్ని పలకరించి సహాయం కావాలా అని అంత అడుగుతున్నంతగా మీకు అనిపిస్తుంది. కానీ అష్టమ రవి యొక్క ప్రభావం, చతుర్థమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం, మీరు సహాయం అడిగేటప్పుడు కావాలా అని వాళ్ళు అడుగుతారు. మీరు అడిగేటప్పటికి వాళ్ళు తిరస్కరించేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి అనేక రకాలుగా మీరు ఎదుర్కొనేటువంటిగా ఉంది. ఎవరి మీద ఆధారపడకండి. తొందరలో మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టి పరుగెత్తుకుని వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ప్రతి విషయంలోనూ ఒకంత జాగ్రత్తలు వహించాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయడం మంచిది. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. వ్యయ స్థితిలో ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క పరిస్థితి. ధనిష్ట ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కొంత యోగదాయకంగా ఉంటుంది. కార్య విఘ్నత కనపడినా 1-2 సార్లు తిరిగి సాధించుకోగలుగుతారు. పట్టువదలని విక్రమార్కుల్లా మంచి పేరు వస్తుంది. అయితే ఎదుటి వ్యక్తులు కూడా పట్టుకుంటే ఇలా ఏడిపించేస్తున్నాడని మిమ్మల్ని వేరేగా అర్థం చేసుకుంటారు. కాబట్టి కొంత ఫ్లెక్సిబుల్గా ఉండడం మంచిది. ప్రతి వ్యవహారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. రవి యొక్క ప్రభావం వ్యతిరేకంగా ఉంది. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. తొందరపడవద్దు. శాంతంగా ఉండండి. నీళ్లు ఎక్కువ తాగండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనిష్ట పూర్వభాద నక్షత్ర జాతకులకు చాలా బాగుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శతభిషం వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది. లాభమందు గురుచంద్రుల కలయిక, ధనం చేతికి అందడం, పనులన్నీ కూడా అనుకూలంగా రావడం, మంచి పేరు రావడం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనేటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో మీరు అడుగు పెట్టడం, దానివల్ల ఉత్సాహంతో అభివృద్ధి పదంలో దూసుకుపోవడం, ఇవన్నీ కూడా ఆనందకరంగా లభిస్తాయి. అయితే ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి.
మిత్రుల ఆరోగ్య విషయం కొంత మిమ్మల్ని కలవరపెడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా కూడా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఎదురు వ్యక్తులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. తగ్గి మాట్లాడడం చాలా మంచిది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. రాజ్యమందు ఉన్నటువంటి గురుచంద్రుల కలయిక అద్భుతంగా ఉంది. ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవుతాయి, కానీ ధనం చేతికి రాదు. రేవతి నక్షత్ర జాతకులకు మాత్రం కొంత అనుకూలంగా ఉంది. ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర నక్షత్ర జాతకుల వార్తలు మాత్రమే తెలుస్తాయి. కానీ రేవతి వాళ్ళకి గతంలో మీరు చేసినటువంటి ఇబ్బందుల వల్ల అది ఆ వచ్చినటువంటి ధనం కానీ అవి కానీ ఖర్చులకు సరిపోక డైల్యూట్ అయిపోతాయి. దానివల్ల కొండంతవి ఎలకన పట్టినట్టుగా ఉంటుంది. దానివల్ల మానసికంగా చాలా అధైర్యానికి లోనవుతారు. ఈ పరిస్థితిని నేను ఎలా జయించాలి అనేటువంటి ఆందోళన మీ చుట్టూ కనబడుతోంది. తొందరపడకండి. అతి తొందరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయి. పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుని ప్రభావం వ్యతిరేకంగా ఉంది కాబట్టి పూర్తిగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకించండి. ప్రతినిత్యం కూడా కుజాష్టోత్తరం పారాయణం చేయడం చాలా మంచిది. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. జై గురుదేవుడు.